అండ్ ఇంట్రడక్షన్ అయితే మా చిన్నవాడు ఇచ్చేసినాడు కదా! అవునండి. ఈరోజు అయితే మా ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నాను. మీ ఫ్రెండ్‌ని కలవడంలో ఏం స్పెషల్ ఉంది అనుకుంటున్నారా? నేనైతే మా ఫ్రెండ్‌ని 16 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో కలవడానికి వెళ్తున్నానండి. ఈ 16 ఇయర్స్ జర్నీ ఎలా గడిచిందో నాకైతే తెలీదు కానీ, ఈ 1 అవర్ జర్నీ అయితే నాకు ఒక యుగంలా గడిచిందండి. మధ్యలో అయితే మా స్కూల్ గూడా వచ్చేసింది. ఇక్కడైతే దిగేసేసి పాపకి డ్రెసెసు, మా ఫ్రెండ్‌కైతే ఫ్రూట్సు, బ్రెడ్ అన్నీ తీసుకున్నాము. తర్వాత ఆటోలో వెళ్ళిపోయినాము. తర్వాత నాకైతే అడ్రెస్ దొరకలేదండి. సో, అక్కడ దిగేసేసి బై వాక్ వెళ్ళాము. నేను, మా బాబు ఇద్దరము. సో, తర్వాత ఫైనల్‌గా మాకైతే హౌస్ అయితే దొరికేసింది. నేనైతే మా ఫ్రెండ్ రియాక్షన్ కోసం ఈగర్‌లీ వెయిటింగ్ అండి. కానీ మేమెళ్ళేసరికైతే మా ఫ్రెండ్ పనుకునేసింది. సో, తననైతే డిస్టర్బ్ చేయలేదు. తర్వాత తను లేచాక తనతో 4 అవర్స్ టైమ్ స్పెండ్ చేసేసి, తర్వాత రిటర్న్ అయితే మా ఇంటికొచ్చేసినామండి. మీరు కూడా ఇలానే మీ ఫ్రెండ్‌ని ఎవరన్నా మీరు మీట్ అయ్యారు చాలా ఇయర్స్ తర్వాత అంటే ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.